హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్గా వీడియోకి వెళ్లే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నా. ఈ క్వశ్చన్ అయితే మెయిన్గా సిఎస్కే టీం గురించి అయితే అడుగుతున్నా. ఇంకా మెయిన్గా ఓవరాల్ ఐపీఎల్ అన్ని ఆప్షన్స్లో కలిపి ఇంక్లూడింగ్ మినీ అండ్ మెగా ఆప్షన్ ఈ 2 ఆప్షన్స్లో కలిపి సిఎస్కే టీం హైయెస్ట్ ప్రైస్ పెట్టి ఏ ప్లేయర్ని కొన్నదనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. కరెక్ట్గా కామెంట్ చేసిన నేమ్స్ని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే డిస్ప్లే చేస్తా. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో చాలా ట్రేడ్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇవైతే రూమర్స్ కాదు, మాక్సిమం కన్ఫర్మ్ అయ్యే అప్డేట్స్ అని చెప్పాలి. ఎందుకంటే కొన్ని అఫీషియల్స్ దగ్గర నుంచి ఈ ట్రేడ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. మెయిన్గా ఈ వీడియోలో ఓన్లీ సిఎస్కే టీం ట్రేడ్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఫుల్ క్లారిటీకి ఈ వీడియోని అయితే చూడండి. ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఇంకా వీడియోకి వెళ్లే ముందు కూడా ఒక లైక్ చేసుకోండి. ఈ ఒక్క లైక్తో మాకు ఎంతో మోటివేషన్ వస్తుంది నెక్స్ట్ వీడియోస్ కోసం. ఇంకా ఈ వీడియోకి అయితే మోర్ దెన్ 300+ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామా. ఆ 300 లైక్స్ని అయితే క్రాస్ చేయండి. ఇంకా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే సిఎస్కే ఫుల్ ట్రేడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో మెయిన్గా 2 ట్రేడ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. మరి ఈ 2 ట్రేడ్ అప్డేట్స్లో ఫస్ట్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా అయితే, సెకండ్ ప్లేయర్ అయితే కొన్ని జీటీ ప్లేయర్స్ అయితే ఉన్నారు. దీని గురించి క్లారిటీగా తెలుసుకుంటే ముందుగా జీటీ ప్లేయర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఇవన్నిటి గురించి మాట్లాడుకునే ముందు మనకి ఈ ట్రేడ్ అప్డేట్ ఎక్కడి నుంచి వచ్చిందో క్లారిటీగా అయితే చెప్తా. మాక్సిమం వన్ డే నుంచి సోషల్ మీడియాలో ఫుల్గా ట్రెండ్ అవుతున్న ట్రేడ్ ఇదే. ఎందుకంటే సిఎస్కే టీం అఫీషియల్స్ దీన్ని అయితే రిలీజ్ చేశారు కాబట్టి ఇంకా సిఎస్కే టీం ఐపీఎల్ 2027కి పక్కగా ట్రేడ్ చేసుకుంటుందని. మరి ఇందులో ఎన్ని నిజాలు ఉన్నాయని మాట్లాడుకుంటే మరి ఈ ట్రేడ్ రూమర్స్ మొత్తం మనమైతే డీకోడ్ చేద్దాం. ఇంకా ముందుగా చూసుకుంటే సిఎస్కే టీం అఫీషియల్సే వాళ్ళ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని అయితే పెట్టారు. ఈ పోస్ట్‌లో చాలా క్లారిటీగా ఉంది. సీఎస్‌కే ట్రేడ్ రూమర్స్ టాక్స్ స్టార్ట్ అయ్యాయని, ఆల్రెడీ దీని గురించి వర్క్ చేస్తున్నామని, మరి ఈ టాక్స్ అన్ని అఫీషియల్‌గా వచ్చినంత వరకు మీరు ఎలాంటి రూమర్స్‌ని నమ్మకండి అని ఒక అఫీషియల్ నోట్ అయితే సీఎస్‌కే సోషల్ మీడియా ద్వారా అయితే వచ్చింది. బట్ ఇందులో కొన్ని క్లూస్ కూడా ఇచ్చారు. మరి ఆ క్లూస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్‌గా ఈ వీడియో మొత్తంలో 2 ఇంపార్టెంట్ క్లూస్ కనిపిస్తున్నాయి. ఒకటి హార్దిక్ పాండ్యాని ట్రేడ్ చేసుకుంటామని ఒక హింట్ ఇచ్చారు. ఆ హింటే ఒక ఈగల్ అయితే ఆ వీడియోలో కనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ రీసెంట్‌గా హార్దిక్ పాండ్యా ఏ స్టోరీస్‌లో అయినా మాక్సిమం ఒక ఎమోజి కనిపిస్తుంది. అది ఈగల్. ఇది ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది కాదు. ఐపీఎల్‌లో ముంబై మ్యాచెస్ ఎండింగ్ నుంచి ప్రతి ఒక్క ఇమేజెస్‌లో తనైతే ఈగల్ ఫోటో పెట్టుకుంటూ వస్తున్నాడు. సో ఇక్కడ దీన్ని కనెక్ట్ చేయడానికి మన అందరికీ ఒక హింట్ ఇచ్చిందని చెప్పాలి సిఎస్కే మేనేజ్మెంట్. ఇది హార్దిక్ పాండ్యాని ట్రేడ్ చేసుకుంటామని హింట్ అయితే క్లారిటీ ఉంది. అండ్ సెకండ్ హింట్ గురించి మాట్లాడుకుంటే అదే వీడియోలో వాళ్ళ కాల్ మాట్లాడుతూ సిఎస్కే ట్రేడ్స్ జరుగుతున్నాయా, జరిగితే ఎలాంటి ఆల్రౌండర్ వస్తున్నాడని క్లారిటీగా మాట్లాడారు. ఇందులో మెయిన్‌గా బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ కూడా ఉంది. ఈ 3 డిపార్ట్మెంట్స్ కూడా చూసుకుంటే మనకైతే హార్దిక్ పాండ్యా గుర్తొస్తాడు. బట్ దీనికన్నా మెయిన్ క్లూ ఏమి ఇచ్చారంటే ఒక తమిళ్ ప్లేయర్ ఎవరైనా వస్తున్నారా అంటే 100% కరెక్ట్ అని చెప్పారు. సో దీన్ని బట్టి ఒకటి క్లారిటీ వచ్చింది. ఒక తమిళ్ ప్లేయర్, ఒక ఆల్రౌండర్ అయితే రాబోతున్నాడు. మరి దీని గురించి ఐపీఎల్‌లో అన్ని టీమ్స్ నుంచి చూసుకుంటే నాకైతే ఒక 2 నేమ్స్ చాలా గట్టిగా అనిపిస్తున్నాయి. అదే వాషింగ్టన్ సుందర్ ఆర్ సాయి కిషోర్. వీళ్ళిద్దరు కూడా ప్రాపర్ తమిళనాడు ప్లేయర్స్ కాబట్టి మరి ఈ 2 ప్లేయర్స్‌లో ఒకరినైతే పక్కాగా సీఎస్కే టీం ట్రేడ్ చేసుకుంటుంది. ఇలా సీఎస్కే మేనేజ్మెంట్ అయితే మనకైతే హింట్స్ అయితే ఇచ్చింది ఇలాంటి ప్లేయర్స్‌ని ట్రేడ్ చేసుకుంటున్నారని. మరి ఇప్పుడు హార్దిక్ పాండ్యా ట్రేడ్ చేసుకుంటే ముంబై ఇండియన్స్‌కి ఎలాంటి ప్లేయర్స్ ఇవ్వబోతున్నారు? అండ్ వాషింగ్టన్ సుందర్ అండ్ సాయి కిషన్ కూడా ట్రేడ్ చేసుకుంటే ఎలాంటి ప్లేయర్స్ ఇవ్వబోతున్నారు ఫ్రమ్ సీఎస్కే టీం నుంచి? వీటి గురించి అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం. ముందుగా వాషింగ్టన్ సుందర్ ఆర్ సాయి కిషోర్ అయితే ఇద్దరిలో ఎవరిని ట్రేడ్ చేసుకుంటారో దీని గురించి మాట్లాడుకుంటే మాక్సిమం 2 ప్లేయర్స్‌ని తీసుకోవడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ 2026 బిఫోర్ ది ఆక్షన్ వాషింగ్టన్ సుందర్ ట్రేడ్ అవుతున్నాడని చాలా రూమర్స్ అయితే వచ్చాయి. మెయిన్‌గా సీఎస్కే టీం తీసుకుంటుందని చాలా రూమర్స్ అయితే వచ్చాయి. మెయిన్‌గా ఈ ట్రేడ్ రూమర్స్‌కి వాషింగ్టన్ సుందరే చాలా క్లారిటీ ఇచ్చాడని చెప్పాలి అప్పుడు. నేనైతే ఏ టీమ్‌కి వెళ్ళట్లే. నా గేమ్‌ని చాలా ఇంప్రూవ్ చేసిన గుజరాత్ టైటన్స్ కోచెసే. సో నేను ఈ టీం నుంచి ఆడతానని తనైతే క్లారిటీ ఇచ్చాడు కాబట్టి ఆ ట్రేడ్ రూమర్ అయితే క్యాన్సిల్ అయింది. మరి మళ్ళా వాషింగ్టన్ సుందర్‌ని సీఎస్కే టీం టార్గెట్ చేస్తుందంటే ఇదైతే కొంచెం డౌటే. మరి ఇప్పుడు సెకండ్ ప్లేయర్ గురించి మాట్లాడుకుంటే సాయి కిషోర్. మరి సాయి కిషోర్ అయితే సీఎస్కే టీంలో పర్ఫెక్ట్‌గా ప్లేస్ అవుతాడని చెప్పాలి. లాస్ట్ టైం ప్రశాంత్ వీర్‌ని నమ్ముకుంటే వన్ సైడ్ బ్యాటింగ్, వన్ సైడ్ బౌలింగ్ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో కూడా ఫెయిల్ అయ్యాడు. బట్ సాయి కిషోర్ విషయానికి వస్తే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఐపీఎల్‌లో బిగ్ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్క మ్యాచెస్‌లో ఇస్తూనే ఉన్నాడు. మరి ఇతన్ని సీఎస్కే టీం తీసుకుంటే ఒక ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్ అండ్ ఒక యంగ్‌స్టర్ కూడా దొరుకుతాడని చెప్పాలి సీఎస్కే టీంకి. అందుకే మాక్సిమం సాయి కిషన్ అయితే సీఎస్కే టీం ట్రేడ్ చేసుకుంటుంది 100% పక్కా. మరి తనని ట్రేడ్ చేసుకుంటే ఇప్పుడు గుజరాత్ టైటన్స్‌కి ఎలాంటి ప్లేయర్స్ ఇస్తున్నారని చూసుకుంటే ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం సాయి కిషన్ ట్రేడ్ ద్వారా ఉర్వేల్ పటేల్‌ని ఇస్తారని కొన్ని టాక్స్ అయితే నడుస్తున్నాయి. బట్ ఇది 100% రియాలిటీ అంటే మాక్సిమం డౌటే. కానీ ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ 2026 మనం చూసుకుంటే ఆయుష్ మాత్రే ఇంజ్యూరీస్ లేనప్పుడు మెయిన్‌గా టీమ్ ప్లేయింగ్ లెవెల్‌లో ఆయుష్ మాత్రే, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ ఇలాంటి ప్లేయర్స్‌ని అయితే ఆడిపించుకున్నారు. ఎప్పుడైతే ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ రెగ్యులర్‌గా ఫెయిల్ అవుతున్నారో అండ్ ఆయుష్ మాత్రకి ఎప్పుడైతే ఇంజ్యూరీ అయిందో అప్పుడే ఉర్వేల్ పటేల్‌ని అయితే డైరెక్ట్‌గా ప్లేయింగ్ లెవెల్‌లోకి అయితే తెచ్చారు. సో ఇక్కడ ఒకటి క్లారిటీ వచ్చింది. ఉర్వేల్ పటేల్‌ని మెయిన్ ప్లేయింగ్ లెవెల్‌లో డైరెక్ట్‌గా సీఎస్కే టీం అయితే అస్సలు చూడట్లే. అందుకే ఉర్వేల్ పటేల్‌ని సీఎస్కే టీం గుజరాత్ టైటన్స్‌కి ఇచ్చేసి సాయి కిషోర్‌ని తీసుకుంటే ఒక మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా అండ్ ఒక మంచి స్పిన్నర్‌గా అయితే సీఎస్కే టీంకి బాగా సెట్ అవుతాడని వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు.
అండ్ మెయిన్‌గా గుజరాత్ టైటన్స్ నుంచి మనం చూసుకున్న ఉర్వేల్ పటేల్ ఈస్ ఎ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి గుజరాత్ టైటన్స్‌కి. ఎందుకంటే తను ఎలాంటి అగ్రెసివ్ బ్యాటర్ మనందరికీ తెలుసు. మెయిన్‌గా గుజరాత్ టైటన్స్‌లో వాళ్ళ ఓపెనర్స్ అయిన సాయి సుదర్శన్ అండ్ సుమన్ గిల్ అండ్ వన్ డౌన్‌లో జాస్ బట్లర్ తర్వాత వాషింగ్టన్ సుందర్. ఈ 4 ప్లేయర్స్ కన్సిస్టెంట్‌గా రన్స్ అయితే కొడుతున్నారు. మరి ఈ 4 ప్లేయర్స్ తర్వాత ఎవరైనా ప్లేయర్స్ టీమ్‌లో ఉన్నారండి. ఒక్క ప్లేయర్ కూడా కన్సిస్టెన్సీ రన్స్ అనేది లేదు కాబట్టి ఈ సీజన్‌లో ఉర్వేల్ పటేల్‌ని తీసుకొని ఒక ఫ్యూచర్ స్టార్‌గా తననైతే పెట్టుకోవాలని ట్రై చేస్తుంది గుజరాత్ టైటన్స్ కూడా. ఇదొక పర్ఫెక్ట్ రీప్లేస్‌మెంట్ అండ్ పర్ఫెక్ట్ ట్రేడ్ అని చెప్పాలి సాయి కిషోర్ అండ్ ఉర్వేల్ పటేల్ ట్రేడ్. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? మరి సాయి కిషోర్‌ని సీఎస్‌కే టీమ్ తీసుకోవాలంటే ఉర్వేల్ పటేల్ కన్నా ఇంకా వేరే ప్లేయర్స్‌ని ఇస్తే బాగుంటుందనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. మీ ఒపీనియన్స్ ఏంటో కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఇది గుజరాత్ టైటన్స్ అండ్ సీఎస్‌కే టీమ్ యొక్క ట్రేడ్ విషయం. ఇప్పుడు మనం హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడుకుందాం క్లారిటీగా. మెయిన్‌గా హార్దిక్ పాండ్యా ట్రేడ్ గురించి మాట్లాడుకోవాలంటే మనం వీడియోలో ముందు చెప్పుకున్నట్టే సీఎస్‌కే టీమ్ అఫీషియల్‌గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టిందని చెప్పా. ఇందులో హింట్స్ గురించి కూడా మనం ముందుగానే మాట్లాడుకున్నాం. మరి ఈ వీడియో తర్వాత మళ్ళా సీఎస్‌కే టీమ్ అఫీషియల్‌గా ఇంకొక పోస్ట్ అయితే పెట్టింది. ఇదైతే చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందని చెప్పాలి ఈ ట్రేడ్ విషయంలో. సీఎస్‌కే టీమ్ ఒక 4 ప్లేయర్స్ నేమ్స్ పెట్టి కింద క్యాప్షన్‌లో అవర్ కోర్ అనేది క్లారిటీగా మెన్షన్ చేసింది. ఆ ఫోటోస్‌లో ఏ 4 ప్లేయర్స్ ఉన్నారని చూసుకుంటే నంబర్ 1లో సంజు శాంసన్, నంబర్ 2లో రుతురాజ్ గైక్వాడ్ అండ్ నంబర్ 3లో బ్రేవిస్ అండ్ నంబర్ 4లో నూర్ అహ్మద్. సో ఈ 4 ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్న ఈ 4 ప్లేయర్‌నైతే అవర్ కోర్ అని మెన్షన్ చేయడం వల్ల ఈ 4 ప్లేయర్స్‌నైతే ఎవ్వరికీ ట్రేడ్ చేయట్లే అండ్ రిలీజ్ కూడా చేయట్లే అని క్లారిటీ ఇచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇదొక హింట్ అని కూడా మనం భావించొచ్చు. మరి హార్దిక్ పాండ్యాని తీసుకోవాలంటే సీఎస్‌కే టీమ్ మరి ఎలాంటి ప్లేయర్స్‌ని ఇస్తుందో చూద్దాం. అండ్ దీనికి ముంబై ఇండియన్స్ కూడా రెడీగా ఉండాలి. మరి ఒకసారి చూసుకుంటే నాకైతే 2 నేమ్స్ మెయిన్‌గా వినిపిస్తున్నాయి. అదే శివన్ డూబే అండ్ ఖలీల్ అహ్మద్. ఈ 2 ప్లేయర్స్‌ని ముంబై ఇండియన్స్‌కి ఇచ్చేసి హార్దిక్ పాండ్యాని ట్రేడ్ చేసుకోవాలని సీఎస్‌కే టీమ్ అనుకుంటుంది. ఇవి రీసెంట్‌గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం. అండ్ మెయిన్‌గా ముంబై ఇండియన్స్ కూడా చాలా గట్టిగా ప్రయత్నిస్తున్న నేమ్ ఆయుష్ మాత్రే. ఈ ప్లేయర్ గురించి కూడా చాలా గట్టిగా ట్రై చేస్తుంది ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ తర్వాత ఒక ఫ్యూచర్ స్టార్‌ని ఆయుష్ మాత్రేని ముందే చూశారు ముంబై ఇండియన్స్. మరి తననైతే టీమ్‌లోకి తీసుకొని ఒక ఫ్యూచర్ స్టార్‌గా గ్రూమ్ చేయాలని ముంబై ఇండియన్స్ గట్టిగా ప్రయత్నిస్తుంది. మరి జరగాలంటే సీఎస్‌కే టీమ్ తననిస్తుందా? మరి తననిస్తుందా అని ఇదొక డౌటే. సో నిన్నైతే పోస్ట్ పెట్టడం వల్ల ఒకటైతే క్లారిటీ. సీఎస్‌కే టీమ్ ట్రేడ్‌లో పాల్గొంటుంది అండ్ ట్రేడ్ కన్ఫర్మ్ చేస్తుంది కూడా. లాస్ట్ ఇయర్ కూడా మనం చాలా వీడియోస్‌లో చెప్పుకున్నాం. ఎప్పుడైతే సంజు శాంసన్ అండ్ రవీంద్ర జడేజా రూమర్స్ వచ్చాయో అప్పుడు కూడా సీఎస్‌కే టీమ్ మేనేజ్మెంట్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఇవన్నీ రూమర్స్ ఇవన్నిటి మీద అఫీషియల్ అప్డేట్ వచ్చినంత వరకు ఎవరు నమ్మకండి అని ఒక క్లారిటీ పోస్ట్ అయితే పెట్టింది. ఈ పోస్ట్ పెట్టిన వితిన్ 1 వీక్‌లోనే డైరెక్ట్‌గా అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది సంజు శాంసన్‌ని ట్రేడ్ చేసుకుంటున్నట్టు. సో ఇది కూడా ఒక క్లారిటీయే. సో మాక్సిమం ఇప్పటివరకు వస్తున్న కొన్ని అఫీషియల్స్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ట్రేడ్ అయితే 100% ఫిక్స్ కూడా అయిపోయింది. ఒక జస్ట్ పేపర్ వర్క్స్ కోసం ఎదురు చూస్తున్నారంటే 2 టీమ్స్ కూడా. హార్దిక్ పాండ్యా అయితే ముంబై ఇండియన్స్ నుంచి బయటకి రావడం అండ్ సీఎస్‌కే టీమ్ రావడం మాక్సిమం 99% అయితే ఫిక్స్. ఈ 2 ట్రేడ్స్ కూడా ఎంతవరకు ఫైనల్‌గా జరిగే ఛాన్స్ ఉందండి. ఇదైతే మాక్సిమం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మరి ఎందుకంటే మనం రీసెంట్‌గా సీఎస్‌కే యొక్క టార్గెట్ లిస్ట్ వీడియో అయితే మాట్లాడుకున్నాం. అందులో కూడా నేనైతే క్లారిటీగా చెప్పా. మెయిన్‌గా సీఎస్‌కే టీమ్‌లో ఐపీఎల్‌లో అన్ని టీమ్స్ కన్నా సీఎస్‌కే టీమ్‌లో ఆల్ రౌండర్స్ చాలా తక్కువగా ఉన్నారని చెప్పా. మెయిన్‌గా సీఎస్‌కే టీమ్ బ్యాటర్స్ అయితే బౌలింగ్ చేయరు అండ్ అందరు బౌలర్స్ కూడా బ్యాటింగ్ అయితే చేయరు. ఇదొక బిగ్ ప్రాబ్లమ్‌గా మారిపోయిందని చెప్పాలి సీఎస్‌కే టీమ్‌కి. అండ్ ఉన్న ఒక శివన్ దుబే కూడా అంత పర్ఫెక్ట్ బౌలింగ్ అయితే చేయలేడు ఐపీఎల్‌లో. సో అందుకే ఈ 2 బెస్ట్ ఆల్ రౌండర్స్‌ని అయితే సీఎస్‌కే టీమ్‌లో పెట్టుకోవాలని ఈ ఇయర్ గట్టిగా ప్రయత్నిస్తుంది సీఎస్‌కే మేనేజ్మెంట్. అండ్ మెయిన్‌గా ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మెయిన్ టాప్ ఆర్డర్‌లో సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ నంబర్ 3లో ఆయుష్ మాత్రే, బ్రేవిస్, కార్తిక్ శర్మ అండ్ ఇలాంటి ప్లేయర్స్‌తో పాటు కింద లోవర్ ఆర్డర్‌లో హార్దిక్ పాండ్యా, సాయి కిషోర్ ఇలాంటి పవర్ హిట్ బ్యాటింగ్ ఉంటే ఈ టీమ్ ఎంత స్ట్రాంగ్‌గా తయారవుతుందో. అందుకే ఈ ట్రేడ్ మేబీ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్. మరి సీఎస్‌కే టీమ్ నుంచి ఎలాంటి ప్లేయర్స్ వెళ్తారు? శివన్ డూబే, ఆయుష్ మాత్రే, ఖలీల్ అహ్మద్ అండ్ కార్తిక్ శర్మ, అన్షుల్ కాంబోజ్ కూడా వన్ ఆఫ్ ది ఆప్షన్‌గా అయితే ఉంటాడు. అండ్ మెయిన్‌గా ఫారెన్ ప్లేయర్స్‌లో చూసుకున్న జెమ్మీ ఓవర్టన్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్‌గా ఉన్నాడు సీఎస్‌కే టీమ్‌లో. ముంబై ఇండియన్స్ టీమ్ ఇలా కూడా ఆలోచించొచ్చు. శివన్ డూబే ప్లస్ జెమ్మీ ఓవర్టన్ కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ముంబై ఇండియన్స్ టీమ్ దగ్గర నుంచి. మరి ఈ ఓవరాల్ ప్లేయర్స్‌లో మరి ఏ ప్లేయర్స్ ముంబై ఇండియన్స్ అడుగుతారు అండ్ ఎవరు సక్సెస్‌ఫుల్‌గా ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉందో కింద కామెంట్ చేయండి. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.